హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ వ్లాగ్స్. నేను మీ రాజశేఖర్. ఈరోజు టాపిక్ మన భయ్యా సన్నీ యాదవ్ అండ్ నా అన్వేష్ అయితే పూర్తిగా అయితే వైరల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడింది. సో అసలుకి నా అన్వేషణ చెప్పేది కరెక్టా లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ చెప్పేదే కరెక్టా అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసి తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా మీరు కానీ చూస్తున్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు తప్పకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ బేసిక్ పాయింట్ అనేది భయ్యా సన్నీ యాదవ్ అసలుకి ఓల్డ్ రైడ్ అనేది బైక్ మీద చేయలేదనే ఒక అలిగేషన్ అయితే నా అన్వేష్ అయితే చేశాడు. సో దానికి కౌంటర్గా భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడు అంటే, సో మొత్తం ఎవిడెన్స్తో సహా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాను, తర్వాత ఫస్ట్ అంటే అతను ఫస్ట్ స్టార్ట్ చేసిన రైడ్స్ అయితే ఉన్నాయో అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళింది, ఆస్ట్రేలియా నుంచి తర్వాత యూఎస్ ఎక్కడికి వెళ్ళింది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే రెడీ చేశాడు. సో దాని తర్వాత కౌంటర్గా మళ్ళీ నా అన్వేషణ ఏం చేశాడు అంటే, సో దీన్ని పక్కన పెట్టేసి టోటల్గా అసలుకి దీనికి అసలు సంబంధం లేకుండా ప్రమోషన్ గురించి అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు, ఇలాగా ఇండియాలో ఉండే యువతని పక్కదారి అయితే పట్టిస్తున్నాడు అని చెప్పేసి అయితే ఒక కాన్ఫ్లిక్ట్ అయితే తీసుకొని వచ్చాడు నా అన్వేషణ. సో బేసిక్గా చెప్పాలంటే నా అన్వేషణ రైజ్ చేసిన పాయింట్ అయితే కరెక్ట్. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేసి యువతని పక్కదోవ పట్టించడం అనేది 100కి 100% అయితే తప్పు. దాని అయితే నేను కాదనట్లేదు. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఒకటి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేస్తున్నారు. అందులో ఈవెన్ మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, కానీ భయ్యా సన్నీ యాదవ్ మాత్రం ఈవెన్ దాంట్లో రిస్క్ ఉంటుంది. మీకు అవగాహన ఉండి మీరు ఓన్లీ ఏం చెప్తారంటే భయ్యా సన్నీ యాదవ్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి అని చెప్తారు, కానీ దాంట్లో గేమ్స్ ఆడండి, ఇలా డబ్బులు సంపాదించండి లేకపోతే డబ్బులు పోగొట్టుకోండి అని అయితే ఎప్పుడైతే నాకు తెలిసినంతవరకు నేను స్టార్టింగ్, ఎందుకనంటే తను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను తనని ఫాలో అవుతున్నా. ఈ రోజు వరకు ఎప్పటికైతే ఆ మాట అయితే చెప్పలేదు భయ్యా సన్నీ యాదవ్. కానీ తను ఈ జర్నీ ఏదైతే చేస్తున్నాడో ఓల్డ్ రైడ్ కావచ్చు లేకపోతే తన ఎక్స్పెండిచర్ కోసం ఏదైతే ఈ ప్రమోషన్ చేస్తున్నాడో, సో దాంట్లో ఏదైతే చెప్తున్నాడు అంటే ఓన్లీ ఈ యాప్ని రిజిస్టర్ చేసుకోండి అని మాత్రం చెప్తున్నాడు తప్ప దీంట్లో ఈ గేమ్స్ ఆడండి లేకపోతే ఇలా డబ్బులు సంపాదించుకోండి లేకపోతే ఇలా డబ్బులు పోగొట్టుకోండి అయితే ఏ రోజు చెప్పాల. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మొన్న ఇంకొక వీడియో నెక్స్ట్ అంటే ఫస్ట్ నేను భయ్యా సన్నీ యాదవ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాను, నెగిటివ్ గురించి తర్వాత నా అన్వేషణ గురించి పాజిటివ్ అండ్ నెగిటివ్ మళ్ళీ మాట్లాడడం. ఇంకొకటి ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ బాగా ఫీల్ అయింది ఏంటంటే నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ మదర్కి క్యాన్సర్ అని చెప్పేసి ఏదైతే ఒక ఎమోషనల్ వీడియో అయితే చేసాడు. సో అదైతే మాత్రం నా దృష్టిలో మీరేమనుకుంటున్నారో నేను కూడా నా అన్వేషణ ఫ్యానే. ఎందుకనంటే ప్రపంచంలో మనం తిరగలేని ఎప్పటికీ ఇంక అసలు నా లైఫ్లో కూడా నేను పోలేని ప్లేసులు కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. అది వరకే కరెక్ట్. కానీ యాజ్ ఏ ఒక కొడుకుగా మా అమ్మకి ఏదన్నా జరిగిందని అంటే నేను ఎలా రియాక్ట్ అవుతానో, సో అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ గురించి నా అన్వేషణ ఒక వీడియో చేశాడు. సో వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని చెప్పేసి అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఫ్యామిలీ పరంగా నీకు భయ్యా సన్నీ యాదవ్కి ఏదన్నా కాన్ఫ్లిక్ట్ ఉంటే లేకపోతే మీ ఇద్దరికి పడకపోతే మీ ఇద్దరు చూసుకోండి, అంతేగాని దీంట్లో ఫ్యామిలీస్ని లాగి మదర్స్ని ఇప్పుడు ఎవరైనా కానీ మీకు అమ్మే నాకు అమ్మే అలాంటిది ఇంకొకరిని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టి అతన్ని బాధ పెట్టి అలా చేయాల్సిన అంత అవసరం లేదు. అసలు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడండి, తప్పులేదు. అలాగే తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల సో ఒక డిస్టిక్లోనో లేకపోతే ఒక స్టేట్లోనో ఈ విధంగా జరిగింది, ఇష్యూ జరిగింది అని చెప్పేసి
అది లేవనెత్తండి, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురండి, దాంట్లో తప్పులేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి వాళ్ళ అమ్మకి ఇలా అయింది అది ఇది అని చెప్పేసి వీడియో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది భయ్యా సన్నీ యాదవ్ గురించి. దాని తర్వాత నా అన్వేషణ గురించి నేను మాట్లాడుతున్నా. నా అన్వేషణ ఎప్పుడైతే నేను అంటే ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్ నుంచి ఎవరైతే రాజు కన్నుబోయిన ప్లస్ పులి వీళ్ళు భారత్ రైడ్ ఎప్పుడైతే మన భారతదేశంలో మొత్తం మీద రైడ్ చేసినప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నా. కానీ దాని తర్వాత అసలు రాజు కన్నుబోయిన లేకపోతే ఆ పులి అనే అతను లేకపోతే తెలుగు ట్రావెలర్స్ లేకపోతే జాగ్వార్ కుమారు వీళ్ళందరూ అసలు ఎట్టిపోయారు? వీళ్ళందరినీ అప్పుడు నీ ఫ్రెండ్సే కదా, ఈరోజు నువ్వు డెవలప్ అయ్యావు, దాని తర్వాత వీళ్ళని ఏమన్నా పట్టించుకున్నావా? స్ట్రైట్ క్వశ్చన్ అన్వేష్ గారు మీకే నేను అడుగుతున్నా. వీళ్ళందరినీ మీరు ఇప్పటికీ ప్రమోట్ అయ్యి మీరు 20 lakhs సబ్స్క్రైబర్స్ మీకు వచ్చారు కదా, ఈ రోజుకి మీరు వాళ్ళకి చేసింది ఏంటి? ఫస్ట్ అయితే వాళ్ళ హెల్ప్ అయితే మీరు తీసుకున్నారు కదా, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేయడం తప్ప జాగ్వార్ కుమార్ని కానీ రవి ట్రావెలర్ని కానీ తర్వాత యుఎస్ రాజు గారిని కానీ ఉమా తెలుగు ట్రావెలర్ కానీ వీళ్ళందరినీ బ్లేమ్ చేసి మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ని పెంచుకొని మీ వీడియోస్ వైరల్ చేసుకోవడం తప్ప మీరు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. దానికి మీరు సమాధానం చెప్తారు, మీ ఫ్యాన్స్ సమాధానం చెప్తారు. అంటే నేను అడగట్లేదు, అది నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో మీ వీడియోస్ కానీ ఈ వీడియో కానీ ఎవరైతే చూస్తున్నారో ఆ ఆడియన్స్కి మీరు ఇచ్చే సమాధానంగా నేను భావిస్తాను. సో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.